ఎన్ని కావాలమ్మా? వేస్తున్నా. తిను. 4 వేసాను సిరి. ముందు ఇలాగే అంటారు, తర్వాత తిరగేయడానికి జుమ్ జుమ్ అని వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ಚೆನ್ನಾಗೈತಮ್ಮ. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇళ్లలో పూజలైనా, వ్రతాలైనా, నోములైనా, జాతకాలు చూపించుకోవాలనుకున్నా, పొరుగు దేశాల్లో ఉన్న మీ బంధువులు జాతకాలు చూపించుకోవాలనుకున్నా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జ్యోతిషాలయం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నానండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే పొరుగు దేశాల్లో ఉన్న మీ బంధువులకి జాతకాలు చూడటంతో పాటు ఇక్కడున్న వాళ్ళకి కూడా జాతకాలు చూస్తారు. విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, అలాగే తరచుగా ఇంట్లో కీడు జరుగుతున్నా, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఆస్తి బాధలైనా, అప్పుల బాధలైనా, ఇటువంటి సమస్యలకైనా సరే పోస్టులో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు ఇచ్చినా వీళ్ళు జాతకాలని చూస్తారండి. ఇవాళ మేము ఇళ్ళు కట్టుకొని ఇంత సంతోషంగా కడకలాడుతూ ఉన్నామంటే పూజారి గారు చెప్పినట్టు జరిగిందండి. ఆయన వాక్ అనేది చాలా నిజంగానండి, బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒకటంటారు చూడండి. పూజారి గారు చెప్పింది జరిగిందండి. మీరు ఇల్లు కట్టుకుంటారమ్మా ఈ సంవత్సరం అన్నారు. నిజంగా ఆయన వాక్ అనేది ఫలించింది. ఈరోజు ఇలా కట్టుకొని మా పిల్లలతోటి ఇంట్లో పండుగలన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము.
మంచి వాసన వస్తుంది సిరి. రొయ్యల్లో నుంచి మంచి వాసన వస్తుందమ్మా. ఎంత మంచి వాసన వస్తుందో. కూర అయితే ఫ్రెండ్స్ నిజంగా ఎంత జ్యూసీగా ఉంది. ఈ కూరలోకి రొట్టె అయితే మామూలుగా ఉండదు. సాల్ట్ సరిపోయింది లేదు, కొంచెం తగ్గిందా తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. ఎన్ని కావాలమ్మా? 2 వేస్తున్నా. తిను. 4 వేసాను సిరి. ముందు ఇలాగే అంటారు, తర్వాత తిరగబోయటానికి జుమ్ జుమ్ అని వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా?
ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా బాగున్నారా? సో మా మమ్మీ వెయిట్ లాస్ అయ్యి చీర కట్టుకుంది. చీర కట్టుకొని ఇట్లా తండదు పొద్దు నుంచి. అదేంటో మీరే చూసి తన అందచందాలతో మురిపించబోతుంది. కమాన్ కమాన్. సన్నపడ్డారు. ఇక సన్నపడ్డ దగ్గర నుంచి మా మమ్మీ అసలు చేతికి ఆనట్లా నిజంగా. సన్నపడ్డారు. 35 కేజీలు బరువు తగ్గాను. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 75. 75 కేజీలు వెయిట్, 35 కేజీలు వెయిట్ లాస్. సో టోటల్ అయితే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. శారీ ఇవన్నీ కూడా సన్నగా ఉన్నాను కదని, కొత్తగా ఉంటుందని కొంచెం ఇలా వేసుకున్నాం. మరి బాగుందో బాగాలేదో మీరే చెప్పాలా, ఓకేనా? సన్నగా అయిపోయి రూపురేఖలే మారిపోయి నిజంగా. చప్పీగా గుండ్రంగా ఉండేది. అంతలా ఉంటే ఆరోగ్యం మంచిది కాదు. ఇలా ఉంటే మనకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. చక్కగా పార్టీ అయితే చేసుకోవడానికి బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. సాయంత్రం మూవీకి కూడా వెళ్తున్నాము, కేక్ కటింగ్ కూడా చేస్తున్నాము. సో ఇంత తగ్గినందుకు ఈ మాత్రం కేక్ కటింగ్ ఇవన్నీ లేకపోతే అసలు థ్రిల్లే ఉండదు. ఒక సంవత్సరం వెయిట్ చేసి వెయిట్ లాస్ అయ్యి ఇంత కష్టపడి ఒళ్ళు తగ్గించుకున్నాను. సో ఇది నాకు నా లైఫ్లో నేను ఏదైనా సాధించాను అంటే, 1 సొంత ఇల్లు కట్టుకోవడం, 2 నేను వెయిట్ లాస్ అవ్వడం, హ్యాపీగా ఉండటం, హెల్తీగా ఉండటం. మీరు కూడా చక్కగా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలంటే స్పార్కీలో జాయిన్ అయిపోండి, ఓకేనా? ఇంత సన్నగా ఉన్నాను చూడండి, ఇంత సన్నగా కొత్తగా తీసుకున్న శారీ అనుస్వారీగా తీసుకున్నాను. దీని ముందు వీడియోలో కూడా ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ తీసుకొని చేసుకోండి, కొనుక్కోండి. స్పార్కీలో జాయిన్ అవ్వాలంటే వీడియో కింద స్పార్కీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. చక్కగా మీరు ఆన్లైన్ అడ్మిషన్, ఇంట్లో ఉంటే అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అయిపోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్. కేక్ కట్ చేయాలా, భోజనం, చికెన్ గికెన్ అన్ని బాగుంది, చాలా బాగుంది. ಚೆನ್ನಾಗೈತಮ್ಮ. పరం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అమ్మమ్మ ఎప్పుడు ఏ చేస్తూ ఉండేది. స్టోర్లో బియ్యం వస్తే బియ్యం అంతా మరకి సాఫ్ట్గా ఉంది. మిషన్కి ఇచ్చి పట్టించేసి బియ్యం పిండి 10 కేజీల దాకా పట్టించేది. 2 రోజులకి 3 రోజులకి ఇలాగే చేసేది బియ్యపు రొట్టెలు. కన్నడలో అక్కీ రోటీ అంటారు, అక్కీ రొట్టె. మెత్తగా ಚೆನ್ನಾಗೈತಮ್ಮ, మెత్తగా ಚೆನ್ನಾಗದಮ್ಮ. గ్రేవీ ఎంత బాగుందో. బాగుంది సరే, చాలా బాగుందమ్మా. గ్రేవీనా వేసుకో. ఏమైనా టేస్ట్ కూరలోంచి మంచి వాసన వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ లింక్ వీడియో కింద ఇస్తున్నాను, చెరి శిరీష. అలాగే మా లింక్స్ అన్నీ ఇస్తున్నాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట టచ్ చేయండి. స్నాప్చాట్ అకౌంట్ని ఒక్కసారి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు నన్ను ఇక్కడ ఎంత సపోర్ట్ చేశారో అక్కడ కూడా అంతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియోస్ పెడుతున్నాను. స్నాప్చాట్ అకౌంట్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు నా వీడియోస్ చూడండి, ఫాలో చేయండి. బాయ్.